హాయ్ అండి, నా పేరు రత్నకిషోర్. కాస్ట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ప్రాక్టికల్ జావా ప్లేలిస్ట్లో ఈ వీడియోలో క్వశ్చన్ ఏంటంటే, జావాలో ఆబ్జెక్ట్ కౌంటర్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అసలు ఆబ్జెక్ట్ కౌంటర్ అంటే ఏంటంటే, ఒక క్లాస్కి సంబంధించి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ అయి ఉన్నాయో ఆ కౌంట్ని ఆబ్జెక్ట్ కౌంటర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఆబ్జెక్ట్ కౌంటర్ని మనం స్టాటిక్ వేరియబుల్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అది ఏ విధంగా ఇప్పుడు చూద్దాం. టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టాటిక్ మెంబర్స్ అంటే ఏంటి? ఏ మెంబర్స్ని అయితే ఆబ్జెక్ట్స్ కనుక క్రియేట్ చేయకుండా మనం వాడగలమో ఆ మెంబర్స్ని స్టాటిక్ మెంబర్స్ అంటాం. అంటే ఈ మెంబర్స్ అనేవి క్లాస్ మెంబర్స్, ఆబ్జెక్ట్ మెంబర్స్ కావు. మనం వేరియబుల్స్ని మెథడ్స్ని కూడా స్టాటిక్ మెంబర్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో మనం వేరియబుల్స్ని కానీ మెథడ్స్ని కానీ స్టాటిక్ మెంబర్స్ కింద మార్చాలంటే స్టాటిక్ అనే కీవర్డ్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ స్టాటిక్ మెంబర్స్ అవైలబుల్గా ఉన్న తర్వాత వేరే క్లాసెస్ నుంచి ఈ క్లాస్లో ఉన్న స్టాటిక్ మెంబర్ని యాక్సెస్ చేసుకోవాలంటే క్లాస్ నేమ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫార్మేట్ క్లాస్ నేమ్ డాట్ స్టాటిక్ మెంబర్ నేమ్. ఈ విధంగా బయట క్లాసెస్ నుంచి ఈ క్లాస్లో ఉన్న స్టాటిక్ మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఈ స్టాటిక్ మెంబర్ అనేది క్లాస్కి సంబంధించింది, ఆబ్జెక్ట్కి సంబంధించినది కాదు. సో నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్స్. ఏ వేరియబుల్స్ని అయితే స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసి స్టాటిక్ వేరియబుల్స్ కింద మార్చామో వాటిని మనం గ్లోబల్ వేరియబుల్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ స్టాటిక్ వేరియబుల్స్ మనం ఆ క్లాసిక్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా కామన్ ప్రాపర్టీ కింద యూజ్ అవుతుంది. అంటే ఈ స్టాటిక్ వేరియబుల్స్ అన్నీ కూడా ఆ క్లాసిక్ సంబంధించిన ఆబ్జెక్ట్స్కి కామన్గా షేర్ అవుతాయి. ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా స్టాటిక్ వేరియబుల్స్ అనేవి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కన్నా ముందే ఇనీషియలైజ్ అవుతాయి. ఇక్కడ మనం స్టాటిక్ వేరియబుల్స్ని ఇనీషియలైజ్ చేయడానికి ఇంకో ఆప్షన్ ఉంది, అది స్టాటిక్ బ్లాక్. ఈ స్టాటిక్ బ్లాక్ని యూజ్ చేసుకుని స్టాటిక్ వేరియబుల్స్ని ఇనీషియలైజ్ చేయొచ్చు. మనం ఎటువంటి సిచ్యువేషన్లో స్టాటిక్ బ్లాక్ యూజ్ చేస్తామంటే, ఎప్పుడైతే స్టాటిక్ వేరియబుల్ మనం ఇనీషియలైజ్ చేయడానికి ఏదైనా కంప్యూటేషన్ అనేది పెర్ఫామ్ చేయాల్సిన అవసరం వచ్చిందో ఆ సిచ్యువేషన్స్లో మనం స్టాటిక్ బ్లాక్ని యూజ్ చేసుకుని ఆ స్టాటిక్ వేరియబుల్ని ఇనీషియలైజ్ చేస్తాం. ఈ స్టాటిక్ వేరియబుల్స్ ఇనీషియలైజేషన్ అనేది ఆ తర్వాత స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూషన్ అనేది రెండూ కూడా క్లాస్ అనేది ఫస్ట్ టైం లోడ్ అయ్యేటప్పుడే పెర్ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఈ స్టాటిక్ వేరియబుల్స్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చో ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుందాం. నేను కాలేజ్ ఇన్ఫో అనే టాప్ లెవెల్ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఈ కాలేజ్ ఇన్ఫో క్లాస్లో నేను మెయిన్ మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. ఇది నా కాలేజ్ ఇన్ఫో క్లాస్, ఇందులో మెయిన్ మెథడ్. నేను ఇదే సోర్స్ ఫైల్లో కాలేజ్ అనే వేరే క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఈ కాలేజ్ క్లాస్లో నాకు టోటల్ 3 వేరియబుల్స్ ఉన్నాయి. యూనివర్సిటీ అనే స్ట్రింగ్ వేరియబుల్, నేమ్ అనే స్ట్రింగ్ వేరియబుల్, ఫీ అనే ఇంటీజర్ వేరియబుల్. ఇక్కడ యూనివర్సిటీ అనే స్ట్రింగ్ వేరియబుల్ అనేది స్టాటిక్ వేరియబుల్, అంటే ఇది క్లాస్ లెవెల్ వేరియబుల్. అండ్ నేమ్ అండ్ ఫీ ఈ రెండు కూడా ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఇప్పుడు ఈ క్లాస్కి నేను ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నాను. చూడండి, కన్స్ట్రక్టర్ మెథడ్ నేము క్లాస్ నేము సేమ్. ఈ కన్స్ట్రక్టర్ అనేది ఒక స్ట్రింగ్ వేరియబుల్ ఎస్ని తీసుకుంటుంది, ఇంటిజర్ వేరియబుల్ అమౌంట్ని తీసుకుంటుంది. ఎస్ని నేమ్ అని ఇన్స్టెన్స్ వేరియబుల్కి అసైన్ చేస్తుంది, అమౌంట్ని ఫీ అని ఇన్స్టెన్స్ వేరియబుల్కి అసైన్ చేస్తుంది. ఈ విధంగా ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ని ఇనిషియలైజ్ చేయడానికి ఈ కన్స్ట్రక్టర్ని యూజ్ చేశాను. ఇప్పుడు మెయిన్ మెథడ్లో కాలేజ్ అనే క్లాస్కి 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి C1, సెకండ్ ఆబ్జెక్ట్ వచ్చేసి C2. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ కాలేజ్ నేమ్ వచ్చి స్కెట్, ఆ కాలేజ్ ఫీ వచ్చేసి 25,000. సో C2 ఆబ్జెక్ట్ కాలేజ్ నేమ్ వచ్చేసి సైట్, ఆ కాలేజ్ ఫీజు వచ్చేసి 20,000. ఇప్పుడు నేను 2 డిస్ప్లే స్టేట్మెంట్స్ని యూజ్ చేశాను. చూడండి, ఫస్ట్ ప్రింట్ఎల్ఎన్ మెథడ్లో కాలేజ్ నేమ్ అనే స్ట్రింగ్ని C1 డాట్ నేమ్కి అపెండ్ చేశాను. C1 ఆబ్జెక్ట్లో నేమ్ అనే ఇన్స్టెన్స్ వేరియబుల్లో ఏముంది, స్కెట్ అనే కాలేజ్ నేమ్ ఉంది. సో ఇక్కడ స్కెట్ డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత యూనివర్సిటీ అనే స్ట్రింగ్ని డిస్ప్లే చేసి దానికి నేను కాలేజ్ డాట్ యూనివర్సిటీని కంకాటినేట్ చేస్తున్నాను. ఇక్కడ కాలేజ్ డాట్ యూనివర్సిటీ అంటే ఏంటి, కాలేజ్ అనే క్లాస్లో ఉన్న యూనివర్సిటీ అనే స్టాటిక్ వేరియబుల్. ఇక్కడ చూడండి, ఈ యూనివర్సిటీ అనే స్టాటిక్ వేరియబుల్ని క్లాస్ నేమ్తో కాల్ చేశాను. సో అలాగే సెకండ్ ప్రింట్ఎల్ఎన్ మెథడ్లో C2 డాట్ నేమ్ అని యూజ్ చేశాను, అంటే ఇక్కడ సైట్ అనేది వస్తుంది. ఇక్కడ యూనివర్సిటీ అనేది 2 ఆబ్జెక్ట్స్కి కామన్ కాబట్టి ఇక్కడ యూనివర్సిటీ అనే స్టాటిక్ వేరియబుల్ని
కాలేజ్ అనే క్లాస్ నేమ్తో కాల్ చేశాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేసి రన్ చేస్తున్నాను. చూడండి, కాలేజ్ నేమ్ స్కెట్ యూనివర్సిటీ జేఎన్టీయూకే, అలాగే కాలేజ్ నేమ్ సైట్ యూనివర్సిటీ జేఎన్టీయూకే. సో ఈ విధంగా స్టాటిక్ వేరియబుల్ అనేది డిక్లేర్ చేసి ఆబ్జెక్ట్స్ అన్నిటికీ కామన్ ప్రాపర్టీ కింద యూజ్ చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్లో మనకి యూనివర్సిటీ అనేది స్టాటిక్ వేరియబుల్. ఈ స్టాటిక్ వేరియబుల్ అనేది ఇక్కడ క్రియేట్ చేసిన C1కి C2కి కామన్ ప్రాపర్టీ కింద యూజ్ అవుతుంది. సో ఈ స్టాటిక్ వేరియబుల్ మనం ఏ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు? ఆ క్లాస్ నేమ్ డాట్ ఆ స్టాటిక్ వేరియబుల్ నేమ్, ఈ ఫార్మేట్తో స్టాటిక్ వేరియబుల్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇదే ప్రోగ్రాంలో నేను ఆబ్జెక్ట్ కౌంటర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో ఆబ్జెక్ట్ కౌంటర్ అనేది ఏం చేస్తుంది మనకి ఇప్పుడు? ఈ కాలేజ్ అనే క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ అయి ఉన్నాయో ఆ కౌంట్ని ఈ ఆబ్జెక్ట్ కౌంటర్ అనేది ఎప్పుడు హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. సో దానికోసం నేను ఇక్కడ ఇంకో స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. స్టాటిక్ ఇంట్ కౌంటర్, దాన్ని 0తో ఇనిషియలైజ్ చేశాను. ఇక్కడ ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నామో దాని కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాం. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ కన్స్ట్రక్టర్లో కౌంటర్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. కౌంటర్ ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది? ప్రతిసారి ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది కాబట్టి కౌంటర్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో C1 ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది కాబట్టి కౌంటర్ అనేది 0 నుంచి 1కి మారుతుంది. అదేవిధంగా C2 క్రియేట్ అయ్యేటప్పుడు మళ్ళీ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ కౌంటర్ అనేది 1 ఉంది, ఇప్పుడు 2 అవుతుంది. సో ఈ విధంగా 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యాయి కాబట్టి కౌంటర్ అనేది 2ని హోల్డ్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు కౌంటర్ వాల్యూ డిస్ప్లే చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఒక స్ట్రింగ్ని యూజ్ చేస్తున్నాను, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని. సో ఈ స్ట్రింగ్కి నేను కౌంటర్ వాల్యూని కంకాటినేట్ చేస్తున్నాను. ఈ కౌంటర్ అనేది స్టాటిక్ వేరియబుల్ కాబట్టి ఆ స్టాటిక్ వేరియబుల్ని నేను క్లాస్ నేమ్తో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి? కాలేజ్ డాట్ స్టాటిక్ వేరియబుల్ నేమ్ కౌంటర్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేసి రన్ చేస్తున్నాను. సో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ 2. సో ఇప్పుడు చూడండి, ప్రోగ్రాంలో ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి C3. కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాను. కాలేజ్ నేమ్ వచ్చి స్పెక్, ఫీజు వచ్చి 15,000. ఇప్పుడు ఈ సేమ్ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ని ఇక్కడ యూజ్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కాబట్టి కౌంటర్ స్టాటిక్ వేరియబుల్ అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి 3 అవుతుంది. చూడండి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ 3 వచ్చింది. సో ఈ విధంగా ఒక స్టాటిక్ వేరియబుల్ని యూజ్ చేసుకుని మనం నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది ఆ క్లాస్కి ఎన్ని క్రియేట్ అయినాయో కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ గైస్. సో ఈ వీడియోలో స్టాటిక్ మెంబర్స్ అంటే ఏంటి, స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఆ స్టాటిక్ వేరియబుల్స్ని యూజ్ చేసుకుని ఆబ్జెక్ట్ కౌంటర్ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేవి చూసాం. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.